ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. మన ఉన్నారు. వెల్కమ్ టు యువర్ ఛానల్ ఫెట్ ఫ్యామిలీ. వెల్కమ్ టు యువర్ డైలీ వ్లాగ్. పర్వాలేదండి. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అంటే ఈ మధ్య వ్లాగ్స్ లో కొంచెం గ్యాప్ అయితే వచ్చిందండి. అంటే మనం కర్రీస్ అంటే రెసిపీస్ చూపించేటప్పుడు కూడా మన ఛానల్లో హెల్త్ గురించే మెయిన్ కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో అందుకని కొంచెం హెల్త్ గురించి కూడా వీడియోస్ చేయాలని చెప్పి కొంచెం ఈ వ్లాగ్స్ అయితే కొంచెం గ్యాప్ ఇచ్చాను. మీరందరూ నాకు తెలిసి అందరూ ఫాలో అవుతూనే ఉంటారు. ఆల్రెడీ మనం హ్యూమన్ అనాటమీలో స్కెల్టన్ ఆర్గాన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఆర్గాన్ సిస్టమ్స్లో సబ్ సిస్టమ్స్, అలాగే స్కెల్టన్ సిస్టంలో ఇప్పుడు బోన్ టెండాన్ గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. వాటి డిసీజ్లు ఎలా వస్తాయి, లేకపోతే వాటికి మనం ట్రీట్మెంట్ ఎలా చేయాలి, లేకపోతే డయాగ్నోస్ ఎలా చేయాలి అనే దాని మీద ప్రజెంట్ అయితే నేను షార్ట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. అందరూ నాకు తెలిసి ఫాలో అవుతూ ఉండుంటారు. సో ఇంకొక అంటే మొన్న ఆల్రెడీ చెప్పాను కదండి, ధనుష్ ISTSC ఎగ్జామ్ రాశాడు. కానీ సో అనుకోకుండా అంటే ఇంటర్నేషనల్ ర్యాంక్ వచ్చిందనమాట, 77. ఇది చాలా ప్రౌడ్ మూమెంట్. ఇంటర్నేషనల్ వైడ్గా 77 ర్యాంక్ రావడం అనేది. సో ఈ విషయం నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకున్నాను అనమాట. అందుకని ఇంకా మా ధనుష్కి కూడా ఇంతవరకు అది మెడల్ కూడా ఇవ్వలేదు. సో ఈ వీడియోలో మీ ముందే ఇవ్వబోతున్నాను. అవి అన్నయ్యకి పెట్టి నువ్వు కూడా రాయాలి అలాగా, అన్నయ్యకే కాదు. అంటే పొద్దున్నే లేచామండి, చలి అయితే విపరీతంగా ఉంది. ఇంకా అసలు డోర్స్ ఏది ఓపెన్ చేయలేదు, అంత చలిగా ఉందన్నమాట. ఇంకా లేచి వీళ్ళు బయటకు పంపించకుండా ఇంట్లోనే వాకింగ్ చేస్తున్నారు. ఇంకా బయటకు పంపించామంటే ఇంకా అంటే జలుబులు స్టార్ట్ అయినాయి. జలుబులతో పాటు ఏంటంటే బోన్స్ స్టిఫ్నెస్ ఆ చలిగాలికి. మరి చలి ఇప్పుడే నవంబర్ జస్ట్ డిసెంబర్లో ఎంటర్ అయ్యాము. ఇప్పుడే నవంబర్ కంప్లీట్ అయ్యి డిసెంబర్లోకి ఎంటర్ అయ్యాము. ఇంకా డిసెంబర్ కంప్లీట్ ఉంది, జనవరి ఉంది. ఇంకా అప్పటికి చలి ఎట్లా ఉంటుందో చెప్పలేము. ఇంకా మా మ్యారేజ్ యానివర్సరీ కూడా త్వరలోనే రాబోతుందంటే. అంటే లాస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి మన ఛానల్ స్టార్ట్ చేసామన్నమాట. ఈ మ్యారేజ్ యానివర్సరీకి మన ఛానల్ మానిటైజ్ అయిపోయింది. అలాగే అందరం కూడా ఆ విషయాన్ని అయితే సెలబ్రేట్ చేస్తున్నాం కదా. సో ఇంకా ఈ మ్యారేజ్ డేకి ఇంకా అందరం అంటే మా వారు ఎప్పుడు షాపింగ్కి నాకేం అవసరం లేదు మీరు తీసుకోండి అంటూ ఉంటారు. కాదండి, ఈసారి ఆయన చేత కూడా షాపింగ్ చేయించాలి, ఆయనకి కూడా కొత్త బట్టలు కొనగాలని అందరం నేను డిసైడ్ అయ్యాం అనమాట. సో పిల్లలు మేము అందరం బట్టలు తీసుకోవాలనుకున్నాం. సో అవి కూడా ఏమేమి తీసుకున్నాము, ఎక్కడ తీసుకున్నాము కూడా అవి నేను కవర్ చేస్తాను. మొత్తానికి అయితే షాపింగ్ అయితే అయిపోయిందండి. ఎప్పుడు ఆన్లైన్లో చేస్తూనే ఉంటాము, కానీ ఈసారి ఆన్లైన్లో కాదు, మనకి బయట ప్రపంచం కూడా తెలియాలి అన్న ఉద్దేశంతోనే బయటికి వెళ్ళాం అనమాట. సో KLMలో మా పిల్లలకి KLMలో షాపింగ్ చేసి వాళ్ళతో పాటు నేను కూడా ఒక 2 డ్రెస్లే తీసుకున్నాను. మనకంత షాపింగ్ నాలెడ్జ్ అంటే కొంచెం తక్కువ అండి. ఎందుకంటే వీళ్ళ గొడవ బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళు ఇంకా ఎక్కువ గొడవ చేస్తూ ఉంటారు. సో ఆ గొడవలో మనం ఏం తీసుకోవాలి అనేది మర్చిపోతాం అనమాట. సో కానీ వాళ్ళకి కూడా తీసుకోవాలి కాబట్టి ఈసారి వాళ్ళని తీసుకెళ్ళక తప్పదు. సో అందుకని వాళ్ళతో పాటు నేను కూడా సింపుల్గా 2 డ్రెస్సులు తీసుకొని వచ్చాను అనమాట. సో వీళ్ళ డ్రెస్సులు అయితే తీసుకున్నాము. అంటే ఈ కాలర్ మోడల్ మనం ఎప్పుడు బొమ్మరిల్లు సినిమాలో చూసుంటాము ఇలాంటి కాలర్ షర్ట్. సో ఇది చూడంగానే అయితే ఫస్ట్ అయితే నచ్చింది. ఎప్పుడు ఇలాంటి మోడల్ అయితే వీళ్ళు ఎప్పుడు వేయలేదు. సో మీ ఇద్దరికి మ్యాచింగ్ తీసుకుంటాం కాబట్టి ఒకటే మోడల్ డిఫరెంట్ కలర్స్. అలాగే దాంతోపాటు 2 చొక్కాలు, ఒక నైట్ ప్యాంట్ కూడా తీసుకున్నాం అనమాట. నా వచ్చేసి అంటే ఎక్కువ వర్క్ లేకుండా సింపుల్గానే ఉన్నాయండి, కానీ చూడటానికి చాలా బాగున్నాయి సింపుల్గా. మాకు ఎప్పుడు చూడని విధంగా తీసుకున్నాం అనమాట. కొత్త మోడల్స్ కొత్తగానే తీసుకున్నాం. మాకు ఆన్లైన్లో కూడా ఎప్పుడు పిల్లలకి ఇలా డిఫరెంట్గా ట్రై చేయలేదు. సో మా షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకా మా వారికి చూడాలి. ఎక్కడున్నారండి? మీకోసం మా నాన్న పంపించాడు పెళ్లి రోజుకి బట్టలు. ఏంటి నిజమేనా? నిజమేనా అంటే చూస్తున్నారు కదా, డ్రెస్సులు చూస్తున్నారు కదా. ఏమో నమ్మసక్యంగా అనిపించట్లా. చూడండి ఒకసారి గిచ్చనా మరి. వదిలే ఏది చూపించు. చూడండి 3 షర్ట్లు 3 ప్యాంట్లు. చూసారా? మీ బట్టలు చూసుకున్నారా? చూసుకున్నా, ఆశ్చర్యపోతున్నా. ఆశ్చర్యం దేనికి? బాగుంది. ఇదో పేరు. అవును. తర్వాత ఏమో ఈ పేరు కూడా బాగుంది. ఈ పేరు కూడా బాగుంది. ప్యాంటు షర్ట్
అండ్ ఇదేమో టీ షర్ట్ బ్లూ కలర్ కాదు, ఇది సమ్ కలర్. అంటే ఇప్పటి వరకు మీకు ఆ మోడల్ లేవు, ఎప్పుడు కాలర్కి మనకి అంత హైలైట్ అవ్వవు. సో ఈ షర్ట్లో ఏంటంటే కాలర్ హైలైట్ అయింది. బాగుంది. ఏం సంగతి ఏంది, మీకు పెళ్లి రోజు గిఫ్ట్గా పంపించారు. సరే నాకు పెళ్ళప్పుడు పట్టు పని చేస్తానండి మీ నాన్న. పెళ్ళప్పుడు అంటే పట్టు పంచ ఒకేసారి వేసుకుంటారు కాబట్టి అప్పుడు ఇస్తారు. తర్వాత ఈ డ్రెస్లు ఏంటంటే రెగ్యులర్గా వేసుకునేది కదా, మీరు రెగ్యులర్గా పట్టు పంచ వేసుకుంటారంటే చెప్పండి. మేము ఏదో మాట ఇచ్చారో ఆ మాట మేము గుర్తుపెట్టుకుంటాం. పట్టు పంచ ఇవ్వలేదు కాబట్టి పట్టు పంచ ఇస్తేనే మాకు మెయిన్. ఓహో అలా వచ్చారా? నువ్వు ఈ బట్టలు కొని పెట్టి పట్టు పంచ ఇవ్వకపోతే ఎట్లా? ఓహో అవి ఎన్నైనా సాటిస్ఫాక్షనే ఉండదు. పట్టు పంచ ఇవ్వాల్సిందే, అది మేము గుర్తుపెట్టుకున్నాం. అది ఈసారి కలిసినప్పుడు మాడతాం మీ నాన్నతో. ఓకే సరే కానివ్వండి. అవునవును. ఓకే అందరం అయితే రెడీ అయిపోయామండి. చూడండి మా నలుగురు. ఏంటండి మీకు బట్టలు సరిపోయినాయా సరిపోలేదా? బాగున్నాయి. ఎవరు పంపించారు? మా నాన్న పంపించాడని చెప్పాను కదా, మళ్ళీ ఎవరు పంపించారంటారేంటి? నిజమేనా? ఎవరు డబ్బులు ఎవరైనా ఊరికిస్తారా ఏంది? ఆయన కూడా చెప్పాడు. పట్టు పంచ పెండింగ్ లో ఉన్నామో పట్టు పంచ ఆయన ఇప్పుడు నాకు ఈ బట్టలు పంపించాడే నాకు నమ్మసక్యంగా అనిపించట్లా. అంతేలేండి, కొన్ని నమ్మాలి, ఏం చేస్తాం. పాపం ఆయన పంపించాడు కదా. బట్టలు బాగున్నాయి. ఈసారి ఫోన్ చేసినప్పుడు నానా ఆయన పట్టు పంచ నేనేం చెప్పాలో కూడా మీరే చెప్తారా? పట్టు పంచ గుర్చేయమన్నాడు, కొంచెం ఆ సంగతి చూడు నానా అని చెప్పు. ఓకేనా? చూడండి ఇది ఎక్కడైనా న్యాయమా? అంత ఖర్చు పెట్టి బట్టలు పంపిస్తే ఇంకా ఆయన పట్టు పంచుల దగ్గర ఉంటే ఎవరైనా నమ్మడానికి ఉందా? సరే మాకైతే నచ్చినాయి బట్టలు. ఓకే మీకు కాదు, వీళ్ళు కూడా వెరైటీ జూనియర్స్ వెరైటీ డ్రెస్సులు. రోహన్ చూడు ఎట్లా బాగున్నాడు. ఓకే గట్టిగానే వదిలిచారు నాకు డబ్బులు. మీకెందుకు, మీరు వదిలిచిన దాంట్లో మా నాన్న వదిలిచింది ఎంత మరి? అది చూడండి ఫస్ట్. అది ఆయన పెట్టిన దాంట్లో మీరు పెట్టింది ఎంత? అసలు బట్టలు ధరలు మండిపోతున్నాయి. ఇక పట్టుకుంటే ఇద్దరు పిల్లలకి 4,000, నా బట్టలు 11,000. అసలు పట్టుకుంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మీ 11,000 అన్నారు, మా నాన్న 11,000 పెట్టి పంపించాడు. వీళ్ళు పెట్టింది ఎంత? 4,000 కదా. అప్పుడు ఇంకా మీరు 7,000 సేవ్ అయినట్టే కదా. అదే మీరు కొనుక్కుంటే ఆ 11 + 4 కొనాల్సిందే కదా. ధరలు చెప్తున్నా, ధరల గురించి చెప్తున్నా. ఇక్కడ ఎవరంటే ఏముందిలే కానీ ఆయన ఇచ్చిన మా మామ ఇచ్చాడు, నేను వేసుకున్నాను. ఇంకా దాని గురించి ఏముంది. ఓకే ఏంటి ఏం చేస్తున్నారు? ఏం చేయడమేమో కానీ ఏమన్నా చెయ్యాలన్నా ముందు మనిషి దగ్గర ఓపిక ఉండాలి. ఆ చలి ఎంత ఎండైనా తట్టుకోవచ్చేమో కానీ చలి అయితే విపరీతంగా ఉంది, ఘోరంగా ఉంది హైదరాబాద్, అసలు మామూలుగా లేదు. ఇంక ఈ చలిని తట్టుకోవాలి. అలాగే మన స్పెషల్ అకేషన్ డే కాబట్టి సో మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ అని ఉలవచారు చేస్తున్నాను. ఉలవచారు కూడా మనకి హోటల్ స్టైల్లో క్రీమ్ వేసి చేస్తారు కదా. అవును. సో అలా చేస్తున్నాను అనమాట. అయితే ఇక ఇవాళ ఫుల్ కాంబో అనమాట. అంతే అనుకోవాలి సింపుల్ గా. మరి ఎలా చేయాలి అన్ని చూపించాలి కదా. చూపిస్తున్నాను, అన్ని తీసుకున్నాను. ఓకే డన్. సో మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీకి అలాగే ఉలవచారుకి కావాల్సిన పదార్థాలు మొత్తం ఇక్కడ పెట్టేశానండి. అయితే నేనేం చేశానంటే ఉలవచారుకి ఆల్రెడీ మన వీడియోస్ చూపించాను. ఉలవచారు నిన్న నైటే ఉలవలు మొత్తం నానబెట్టేసుకున్నాను. అంటే 1 గ్లాసు ఉలవలకి 3 గ్లాసుల వాటర్ పోసుకొని రాత్రే సోక్ చేసుకొని పెట్టుకున్నాను. ఆ సోక్ చేసింది వాటర్ ఏమీ వంపకుండా కుక్కర్లో లో ఫ్లేమ్లో 1 గంట సేపు ఉడికించుకున్నానండి. ఉడికించుకున్న తర్వాత తీసాను అనమాట. చూసారు కదా వాటర్ మొత్తం. అంటే మనం ఇందులో కలర్స్ అంటే ఏం యాడ్ చేయము, ఇది ఉలవల కలర్ అనమాట. సో దీన్ని ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకొని అలాగే దీనికి కొంచెం చింతపండు రసం, ఇంకా కారం ఏమి యాడ్ చేయకుండా పచ్చిమిర్చి యాడ్ చేస్తాము. ఇంకా లాస్ట్లో అంటే క్రీమ్ యాడ్ చేస్తాం అనమాట. ఆ క్రీమ్ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకున్న క్రీమ్ అనమాట. పన్నీరు అలాగే పాలను ఉపయోగించి క్రీమ్ చేస్తాను. సో ఇదైతే ఉలవచారుకి కావాల్సిన రెసిపీ. ఇంకా మిక్స్డ్ వెజ్ దమ్ బిర్యానీ కంటే మెయిన్గా బిర్యానీ రైస్ తీసుకున్నానండి. అది కాకుండా మెయిన్ ఐటమ్ వచ్చి పెరుగు, ఇంకా ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి కామన్. ఇంకా ఇవి కాకుండా గ్రీన్ పీస్ అలాగే మిల్ మేకర్. మిల్ మేకర్ కూడా ఉడకబెట్టుకోవాలి. ఇంకా మసాలా దినుసులు తీసుకున్నాను. మసాలా దినుసులు మనం అంటే వెజిటబుల్స్లో ఇవి ఇలాచి అలాగే దాల్చిన చెక్క, లవంగాలు ఇవి వరకు మనం వెజిటబుల్స్లో కలిపేటప్పుడు కలుపుకుంటాం. ఇవేంటి అంటే ఈ మసాలా దినుసులు బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, యాలక్కాయలు అలాగే చెక్క, లవంగాలు, జాజికాయ, జాపత్రి మొత్తం మసాలా దినుసులు అన్నీ తీసుకున్నాను. ఇవి మనం రైస్ ఉడకబెట్టుకునేటప్పుడు ఉడకబెట్టుకుంటాం. ఇంకా నేను మిక్స్డ్ వెజ్ కింద నేను పన్నీర్ తీసుకున్నాను, క్యాలీఫ్లవర్, ఆనియన్స్, పొటాటో, క్యారెట్, పచ్చిమిర్చి, టమాటా ఇవి తీసుకున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కామన్గా కావాలి కాబట్టి సో అది చెప్పలేదన్నమాట. ఇవి కావాలి. సో ఫస్ట్ ప్రొసీజర్ ఏమేమి వెజిటబుల్స్ తీసుకున్నా ఫస్ట్ ఈ వెజిటబుల్స్ అన్నింటినీ వాష్ చేసుకొని, అంటే ఆనియన్స్ ఎక్కువ తీసుకున్నాను. మనం దీంట్లో
అంటే పెరుగులో కలుపుకునేటప్పుడే ఫ్రైడ్ ఆనియన్స్ కలుపుకోవాలి కాబట్టి సో ఆనియన్స్ కట్ చేసుకొని ఫస్ట్ నేను ఫ్రైడ్ ఆనియన్స్ వరకు వేయించుకొని కొన్ని ఆనియన్స్ మనం బిర్యానీలోకి సపరేట్గా చేసుకుంటాను. సో ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటున్నాను. కట్ చేశానండి వెజిటబుల్స్ అన్నీ. చూడండి వెజిటబుల్స్ అన్నీ మా వారు చక్కగా నేను ఎలాంటి అంటే ఎంత క్వాంటిటీ ఎలా కట్ చేయాలి అని చెప్తే ఆయన మొత్తం చూడండి చక్కగా అయితే ఫస్ట్ వెజిటబుల్స్ అయితే కట్ చేసేసారు. సో నేను ఆనియన్స్లో నుంచి కొంచెం ప్రపోర్షన్ తీసుకొని నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేసేసాను అనమాట. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ చేసేటప్పుడు మనకి ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ నేను బిర్యానీ కోసం యూజ్ చేసుకుంటున్నాను. సో మనకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది, బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. అలాగే గ్రీన్ పీస్ నీళ్ళలో నానబెట్టుకున్నాను. అలాగే మిల్ మేకర్ కూడా పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా మనకు కావాల్సిన మసాలా దినుసులు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి సో ఫస్ట్ మనం బేసిక్ స్టెప్ ఏంటంటే మనం కావాల్సినంత అంటే మన వెజిటబుల్స్కి తగినంత పెరుగు వేసుకొని వెజిటబుల్స్ అన్నిటిని ఒక 15 మినిట్స్ అయితే మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో అప్పుడు ఏంటంటే మంచిగా దమ్ బిర్యానీ అనేది చక్కగా వస్తుంది అనమాట. పెరుగు కూడా చికెన్ది అలాగే పుల్లపుగా లేకుండా కొంచెం స్వీట్గా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుందండి. సో నేను ఫ్రెష్గా ఉంచిన పెరుగే తీసుకున్నాను. నేను 3 గ్లాసుల బిర్యానీ రైస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల బిర్యానీ రైస్కి అంటే క్వాంటిటీకి సరిపడినంత వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. మనం వెజిటబుల్ దమ్ బిర్యానీ అన్నప్పుడు వెజిటబుల్స్ అన్నీ అంటే మనం బిర్యానీలో వేసుకునే అన్ని వెజిటబుల్స్ కూడా మొత్తం కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అనమాట. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో 1/2 లీటర్ పెరుగు అయితే తీసుకున్నానండి. ఫస్ట్ మన వెజిటబుల్స్ అన్నికి పట్టి కలుపుకునే విధంగా గిన్నె అయితే తీసుకున్నాను. దీంట్లోకి పెరుగు వేసేస్తున్నాను. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, కావాల్సినంత కారం, పసుపు, జీలకర్ర పొడి, ఉప్పు సాల్టే వాడుతున్నానండి. అలాగే మిల్ మేకర్ ఉడకబెట్టి వాటర్ కూడా పిండేసి పెట్టాను. మిల్ మేకర్ కూడా యాడ్ చేస్తున్నాను. మసాలా దినుసులు వచ్చేసి ఇందులో నేను యాలక్కాయలు అలాగే చెక్క లవంగాలు ఇవే వాడుతున్నాను. అలాగే కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ 2 ప్రపోర్షన్స్ అంటే 2 భాగాలు చేసుకుందాం. కొంచెం భాగం మాత్రం ఇప్పుడు నేను దీంట్లో వేస్తున్నాను. అలాగే కొంచెం ఆయిల్, గ్రీన్ పీస్, ఇందులో మనం కట్ చేసిన వెజిటబుల్స్ అన్నిటిని కూడా ఈ బౌల్లో వేసుకుంటున్నానండి. పన్నీర్లో అంటే నేను 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. 200 గ్రామ్స్లో సుమారు 150 గ్రామ్స్ అయితే నేను దమ్ బిర్యానీలోకి వాడుతున్నాను. ఇంకా 50 గ్రామ్స్ ఏంటంటే నేను క్రీమ్ ప్రిపేర్ చేసుకోవడానికి అంటే మనం ఉలవచారులో క్రీమ్ యాడ్ చేయాలన్నాం కదా, సో దానికోసం అయితే పక్కన పెట్టుకున్నాను. మనం హైదరాబాద్లో ఎక్కడన్నా ఫంక్షన్స్కి వెళ్ళామనుకో మామూలుగా ఏంటి వెజిటబుల్ బిర్యానీ అని పెడతాడు. అవును, దాంట్లో ఏం ఉండదు, రైస్ ఉంటుంది, అక్కడక్కడ ఒక క్యారెట్ ముక్క, అక్కడక్కడ ఒక బంగాళదుంప ముక్క అలా దొరుకుతుంది. వెజిటబుల్ బిర్యానీ అన్నప్పుడు మరి వెజిటబుల్స్ కూడా దండిగా ఉండాలి దాంట్లో, కొత్తగా అన్నమే కాదు కదా. అంతేగా. అదేంటంటే మనం ఏదైనా ఫంక్షన్ చేసాను మనం అక్కడ చెఫ్కి చెప్పాలి ముందు, అరే బాబు ఇట్లా చేయకురా, ఇలా చేయను ఆయన అని మనం చెప్పాలి. కానీ ఏంటంటే సహజంగా మనం ఫోకస్ చేయము దాని మీద. అంతే, వెళ్ళామా తిన్నా మనం అంటాము. ఆఫర్ చేసేవాళ్ళు కూడా అట్లనే మేము చెప్పేసాంగా చెప్పి చూసుకుంటాడులే అనుకుంటారు. అంతే. సో బట్ ఏంటంటే వెజిటబుల్ దమ్ బిర్యానీ అంటే వెజిటబుల్స్ కూడా ఎత్తుకు ఉండాలి, అంతేగాని కార్బోహైడ్రేట్స్ ఒకటే మనం తినకూడదు కదా. అంతే. ఇప్పుడు దీన్ని నానబెట్టేస్తావా? ఒక 15 మినిట్స్. అంటే ఇందులో మనం ఉప్పు కారం మసాలా అన్నీ యాడ్ చేసాం కదా, సో అన్నీ మనకు ముక్కలకి పట్టాలి. ఓకే, అయితే బాగా కలబెట్టాలి. కలబెట్టి 15 మినిట్స్ పక్కన పెట్టేసామంటే ఇంకా సరిపోద్ది. ఈ లోపల మనకు ఉలవచారు కూడా ప్రిపేర్ అయిపోద్ది. సో అది పక్కన పెట్టుకున్నామంటే గిన్నెలో పక్కన రైస్ ఇది ఉడుకుతా ఉంటే రైస్ అవ్వగానే దీంట్లో పెట్టేయచ్చు. ఓకే.
సార్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నేను ఉలవలు ఫిల్టర్ చేసుకొని ఉలవలు అంటే కొంచెం కొన్ని ఉలవలు అయితే యాడ్ చేశాను. మనం తినేటప్పుడు ఇవి కూడా తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇంకా రసం అంటూ ఇంకా నీళ్లు ఏదైతే ఫిల్టర్ చేసిన నీళ్లు ఉన్నాయో అవి యాడ్ చేశాను. ఇంకా మనం ఎక్స్ట్రాగా అంటూ ఏం యాడ్ చేయకూడదు. అలాగే దీంట్లో కావాల్సినంత చింతపండు రసం వేసుకున్నాను, కొంచెం ఉప్పు యాడ్ చేశాను, ఇంకా కారం బదులు పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇది అంతా మరిగిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మనం కొంచెం క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా మనకి పర్ఫెక్ట్ ఉలవచారు హోటల్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను క్రీమ్కి ఏం చేశాను అంటే పన్నీర్ నేను ఇందా చెప్పాను కదా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే 150 గ్రామ్స్ నేను బిర్యానీలో యాడ్ చేశాను, 50 గ్రామ్స్ దీంట్లో తీసుకున్నాను. సో దీనికి సరిపడా అంటే సుమారు 3/4 గ్లాస్ అంటే పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. పాలు యాడ్ చేసుకొని సో ఫ్రెష్ క్రీమ్ అయితే ఇంట్లోనే యాడ్ చేసుకోవచ్చు అండి, బయట నుంచి కొనే పని లేకుండా. సో వీటిని నేను మెత్తగా ఎటువంటి అంటే ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెష్ క్రీమ్ తయారైపోయింది. సో ఇప్పుడు మనకి ఉలవచారు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఇందులో ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చూడండి క్రీమీ ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా పర్ఫెక్ట్ టెక్స్చర్. అలాగే మనకి అంటే నోట్లో పెట్టుకోగానే మనకి ఆ కమ్మదనం అనేది క్రీమ్ యాడ్ చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఉలవచారు అయిపోయింది. సో నేను దించేసాను అనమాట, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం బిర్యానీకి రెడీ చేద్దాం. ఉలవచారు అయితే అయిపోయిందండి, ఇంకా మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. సో నేనైతే కుక్కర్ పాన్ పెట్టేశాను. దీంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం షాజీరా యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇవి రెండు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేద్దాం. సో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. సార్ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. నేను ఉలవలు ఫిల్టర్ చేసుకొని ఉలవలు అంటే కొంచెం కొన్ని ఉలవలు అయితే యాడ్ చేశాను. మనం తినేటప్పుడు ఇవి కూడా తింటే టేస్ట్ అయితే బాగుంటుంది. సో ఇంకా రసం అంటూ ఇంకా నీళ్లు ఏదైతే ఫిల్టర్ చేసిన నీళ్లు ఉన్నాయో అవి యాడ్ చేశాను. ఇంకా మనం ఎక్స్ట్రాగా అంటూ ఏం యాడ్ చేయకూడదు. అలాగే దీంట్లో కావాల్సినంత చింతపండు రసం వేసుకున్నాను, కొంచెం ఉప్పు యాడ్ చేశాను, ఇంకా కారం బదులు పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట. ఇంకా ఇప్పుడు ఇది అంతా మరిగిపోయింది, లాస్ట్ స్టేజ్కి వచ్చేసింది. ఇంకా మనం కొంచెం క్రీమ్ యాడ్ చేస్తే ఇంకా మనకి పర్ఫెక్ట్ ఉలవచారు హోటల్ స్టైల్ అయితే రెడీ అయిపోతుంది. సో నేను క్రీమ్కి ఏం చేశాను అంటే పన్నీర్ నేను ఇందా చెప్పాను కదా 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటే 150 గ్రామ్స్ నేను బిర్యానీలో యాడ్ చేశాను, 50 గ్రామ్స్ దీంట్లో తీసుకున్నాను. సో దీనికి సరిపడా అంటే సుమారు 3/4 గ్లాస్ అంటే పాలు యాడ్ చేస్తున్నాను అనమాట. పాలు యాడ్ చేసుకొని సో ఫ్రెష్ క్రీమ్ అయితే ఇంట్లోనే యాడ్ చేసుకోవచ్చు అండి, బయట నుంచి కొనే పని లేకుండా. సో వీటిని నేను మెత్తగా ఎటువంటి అంటే ఎక్కడ ఉండలు లేకుండా మెత్తగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెష్ క్రీమ్ తయారైపోయింది. సో ఇప్పుడు మనకి ఉలవచారు కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇంక ఇందులో ఈ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. చూడండి క్రీమీ ఉలవచారు అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కదా పర్ఫెక్ట్ టెక్స్చర్. అలాగే మనకి అంటే నోట్లో పెట్టుకోగానే మనకి ఆ కమ్మదనం అనేది క్రీమ్ యాడ్ చేసినప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట. సో ఇంకా ఉలవచారు అయిపోయింది. సో నేను దించేసాను అనమాట, పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మనం బిర్యానీకి రెడీ చేద్దాం. ఉలవచారు అయితే అయిపోయిందండి, ఇంకా మనం బిర్యానీకి రెడీ చేసుకుందాం. సో నేనైతే కుక్కర్ పాన్ పెట్టేశాను. దీంట్లో ఒక 4 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను, అలాగే ఒక 2 స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేశాను అనమాట. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత కొంచెం షాజీరా యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. ఇవి రెండు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న వెజిటబుల్స్ కూడా యాడ్ చేద్దాం. సో వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేస్తున్నాను. చూడండి వెజిటబుల్స్ అయితే అంటే ఉడకడం అనేది 50% అయిపోయిందండి. చూసారు కదా మనం ఇందాక వేసినప్పుడు కుక్కర్ పై భాగం వరకు ఉన్నాయి. సో ఇది అయితే ఉడికి క్వాంటిటీ అనేది కొంచెం తగ్గింది అంటే మనకి వెజిటబుల్స్ అనేది 50% వరకు మగ్గినాయి అని. సో నేను ఇందులో ఒకేసారి ఉప్పు కారం కూడా అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపిస్తుంది, అలాగే కొంచెం కారం కూడా. సో అవి అయితే యాడ్ చేస్తున్నాను. ఉప్పు కారం అయితే యాడ్ చేశానండి. కావాలి అంటే కొంచెం గరం మసాలా కానీ బిర్యానీ మసాలా అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మన ఆప్షనల్ అనమాట. ఇంకా అంటే నేను డైరెక్ట్గా మనం యాలక్కాయలు చెక్క లవంగాలు యాడ్ చేసాం కాబట్టి సరిపోద్ది అని మాకైతే సరిపోద్ది అనుకుంటున్నాను. ఇంకా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. సో ఇవైతే దాదాపు 50% పైన మగ్గినాయి కాబట్టి ఇంకా నేను రైస్ కూడా పెట్టేసుకుంటున్నాను. ప్యారల్గా ఇంకో స్టవ్ మీద ఏం చేశాను అంటే ఒక గిన్నె తీసుకున్నాను. దాంట్లో సుమారు
సుమారు 2 లీటర్ల వాటర్ తీసుకున్నాను అనమాట. వాటర్ తీసుకొని స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఇందులో నేను ముందుగా తీసి పెట్టుకున్న బిర్యానీ మసాలా దినుసులు ఏవైతే ఉన్నాయో చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే బిర్యానీ ఆకు, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొక్క అన్నీ యాడ్ చేస్తున్నాను. వాటితో పాటు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే కొంచెం కల్లుప్పు కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే 1 స్పూను నూనె కూడా యాడ్ చేస్తున్నానండి. అంటే మనకి రైస్ పొడి పొడిగా రావడానికి. అంటే మనం మామూలుగా అయితే ఇక్కడే నిలబడాలి, కొంచెం స్కిప్ చేసినా సరే, అంటే లేట్ అయినా సరే రైస్ అతుక్కోకుండా పొడి పొడిగా రావాలి అంటే 1 స్పూను నూనె కూడా యాడ్ చేశాను అనమాట. వెజిటబుల్స్ అయితే మగ్గినాయండి, అది నేను పక్కన పెట్టేశాను. అలాగే నేను రైస్ కడుక్కొని, అంటే దాంట్లోకి నీరు జస్ట్ బియ్యము నీళ్ళలో ఉండాలి అన్నట్లుగా కొంచెం మునిగే వరకు అయితే నీళ్లు పోసుకున్నాను అనమాట. సో మనం స్టవ్ మీద ఆల్రెడీ రైస్, అందులో బిర్యానీ దినుసులు, ఉప్పు, నూనె అవన్నీ వేసాం కదా. సో ఆ నీళ్ళు అయితే బాయిల్ అవుతున్నాయి అనమాట. సో ఇందులో నేను బిర్యానీ రైస్ వేస్తున్నాను. చూడండి, మనకి బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయినాయండి. మనకి రెడీ అయింది ఎలా అంటే పైన వాటర్ పైకి వచ్చేసినాయి కదా. సో రైస్ అయితే ఉడికిపోయినట్టే. అంటే మనకి 75% రైస్ ఉడికితే చాలండి. మరీ మొత్తం ఉడికేసింది అనుకోండి, మనం దమ్ పెట్టినప్పుడు ఇంకొంచెం లక్కగా అంటే ముద్దగా అయిపోద్ది. సో ఇంకా నేనైతే స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి, అంటే మనం వెజిటబుల్స్ మగ్గింది ఉంది కదా, వెజిటబుల్స్ పైన ఫస్ట్ 1 లేయర్ ఆఫ్ రైస్ అయితే వేసాను. దాని మీద కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నాను. అలాగే కొంచెం కుంకుమ పువ్వు ముందుగానే నానబెట్టానండి. కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను. కలర్ కోసమా? కలర్ కోసం, టేస్ట్ కోసం. సో అలా లేయర్గా వేసుకుంటా రావాలి. రైస్ బాగున్నాయి, బాగుంది, బాగున్నాయి. సో దీంతో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. మరి ఇండియా గేట్ అంటే మరి అదే దాని పవర్. సో ఇంక లేయర్స్ లాగా చేసుకోవడం, లేయర్స్ లాగా మొత్తం కంప్లీట్ రైస్ మొత్తం వేసుకోవాలి. ఇలాగా మొత్తం రైస్ అంతా వేసేసానండి. ఇంకా మన దగ్గర మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్, అలాగే కొత్తిమీర, అలాగే కుంకుమ పువ్వు, అలాగే నేను అంటే కొంచెం మనం ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం బిర్యానీ రైస్ ఏ వాటర్లో అయితే ఉడకబెట్టామో ఆ వాటర్ మిగిలినాయి కదా, అందులోంచి నేను సుమారు 1 గ్లాస్ అంత వాటర్ తీసుకున్నాను. సగమే పోస్తా, సగం గ్లాస్ పోస్తావు అంతే. సో ఇంకా సగం గ్లాస్, ఎందుకంటే నీకు కూరగాయలు ఇంకా తేమ ఉంది. మనం రైస్ లో కూడా కొంచెం రైస్ కూడా మంచిగా తేమ ఉంది కాబట్టి మనకి పెద్దగా అవసరం ఉంటుందని మనం అనుకోవట్లేదు. అవును, చూడండి ఇట్లా పెట్టేసాను మూత. ఇంకా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ పెడుతున్నాను. ఓకే, అంతే. సిమ్ ఫ్లేమ్లో 15 మినిట్స్ పెడితే చాలు. ఆల్రెడీ మనకి వెజిటబుల్స్ 50% పైన మగ్గిపోయినాయి, అలాగే రైస్ కూడా 70% పైన మగ్గింది కాబట్టి సో ఈ టెంపరేచర్లో 15 మినిట్స్ ఉంటే చాలండి, మనకి వెజిటబుల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. నేను మూత పెట్టి అయితే 12 నిమిషాలు అయిందండి. సో నేను స్టవ్ కూడా ఆపేస్తున్నాను. అంటే మనకి ఫ్లేవర్ వచ్చే స్మెల్ అర్థం అవుతుంది కదా దాంట్లో అయిపోయింది మనకి రైస్ అని. సో నేను స్టవ్ ఆపేసి ఒకసారి చూస్తున్నాను. చూడండి మంచిగా ఉడికింది. రైస్ పట్టుకుని ఒకసారి పొడిగా అంటే మనం ఇందాక వేసినప్పుడు ఇంత పొడుగు లేవు, ఇప్పుడు కొంచెం. ఇండియా గేట్ అందుకని అందరూ ఇష్టపడేది అది. చూడండి, ఓకే, ప్లేట్లో పెడతాం. చూడండి రైస్ అయితే రెడీ అయిపోయిందండి, ఇంకా కూర్చున్నాం అనమాట. ఒకసారి మనకి కుదరినప్పుడు ఈ రైస్ అంతా పొంగల్లాగా అయిపోయింది. అంతే, అసలు 1 నిమిషం నువ్వు ఏది ప్రాసెస్ లేట్ చేసినా సరే ఇంకా మొత్తం అంటే రైస్ పొడుగా కనిపిస్తుంది కదా, అది మొత్తం బ్రేక్ అయిపోద్ది అనమాట. మెత్తగా అయిపోద్ది, బ్రేక్ అవ్వడం మెత్తగా అయిపోద్ది. అదే
చక్కగా వెజిటబుల్స్ కూడా బాగున్నాయి. అవును, ఎత్తుకెత్తేసాం కదా మనం. నేను 3 గ్లాసులు రైస్ అన్నాను, 3 గ్లాసులకు తగ్గట్టే రైస్ కూడా యాడ్ చేశాను. ఆనియన్స్ దీంట్లో కావాలంటే ఆనియన్స్, అలాగే నిమ్మకాయ, ఉలవచారు. చూసారు కదా, క్రీమ్ యాడ్ చేసిన తర్వాత దాని టెక్స్చర్ మొత్తం మాడిపోయింది అనమాట. ఇంకా ఇది ఒకసారి మీరు టేస్ట్ చేసి చెప్తే. రైస్ అయితే ముందు పొడి పొడిగా వచ్చింది. అవును, నీకు వెజిటబుల్స్ కూడా నీకు మంచిగా ఉడికిపోయినాయి. అవును, సో క్యారెట్ కానీ అంతే. అంటే మనం ఏ స్టెప్కి ఆ స్టెప్ కారాలు ఉప్పులు యాడ్ చేసుకున్నామంటే అన్నీ వస్తున్నాయి ముక్కలు. అవును, మనం తిని చూద్దాం. అసలు నీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇక రైస్ నీకు ఎఫిషియెంట్గా వచ్చిందని చెప్పి నీకు అర్థమైపోతుంది. అవును, ఇక నువ్వు టేస్ట్ అనేది ప్రత్యేకంగా నువ్వు మాడాల్సిన అవసరం లేదు. ఓకే, అయితే పర్ఫెక్ట్. మాత్రం తేడా వచ్చినా నీకు ఇంత పొడి పొడిగా రాదు, ఇంత నీకు లుక్ రాదు. అవును, అయితే మనకి హోటల్స్లో ఏంటంటే నీకు రంగు వేస్తారు, ఆరెంజ్ రంగు. అవును, మనం ఆరెంజ్ రంగు వేయకుండా ఏం చేసామంటే మనం కుంకుమ పువ్వు నీళ్ళు పోసాం కాబట్టి నీకు లైట్గా ఉంది కలర్, అంతే. ఇంకా అంతకుమించి ఏం లేదు. ఓకే, ఉలవచారుతో కూడా తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అవును, కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. బాగుంది. ఓకేనా? చూడటానికి ఏదో ప్రాసెస్ లాగా ఉందిలే కానండి. అంటే సింపుల్గా ఫస్ట్ మనం వెజిటబుల్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన రైస్ పెట్టేసుకుంటే తొందరగానే అయిపోద్దండి. సో మా వెజిటబుల్ రైస్ దమ్ బిర్యానీ కనుక మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మా వంటలు కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ వేరే వాళ్ళతో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.